నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఒంగోలులో ప్రత్యేక శిక్షణ పొందిన వారితో స్థానిక అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఎంపీడీఓ మస్తాన్ శ్రీధర్ తెలిపారు. వీరు ఈ నెల 9వ సచివాలయ స్థాయిలో 50 మందికి యోగాపై అవగాహన కల్పించి శిక్షణ ఇస్తారన్నారు. మనిషిని శారీరకంగా మానసికంగా దృఢపరిచే మంచి కార్యక్రమం యోగాంధ్ర అని పేర్కొన్నారు. జిల్లా వాళ్ళు 14 నుంచి వాళ్ళు జరిగి 21 ఇంటర్నేషనల్ యోగా. అది ఫైనల్గా విజయవాడ బైపాస్ అక్కడ మీటింగ్ పెట్టారు. సీఎం గారు అటెండ్ అవుతారు. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది లాస్ట్. ఇది దీని మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా. దీంట్లో మీ పార్టిసిపేషన్ ఏంటంటే సచివాలయాలన్నీ మీ కంట్రోల్లో ఉన్నాయి. ఈ సచివాలయం స్టాఫ్ కానీ లాగిన్లు కానీ ఏమన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ మాట్లాడటం, దాని మీద మానిటరింగ్ చేయటం. ఇప్పుడు ఒకళ్ళకి 50 మంది అన్నారు, కొన్నిసారి ఆ లిస్ట్ ఉంటుంది. లిస్టులో కొంతమంది ఒకవేళ ఊరి నుంచి వెళ్ళిపోతే ఒకవేళ తగ్గితే మనకి ఇచ్చిన టార్గెట్ తగ్గితే కొత్త వాళ్ళని యాడ్ చేయించుకోండి. ఈ ఉన్న వాళ్ళు కాంపిటీషన్లో కనుక అయితే వాళ్ళు మళ్ళీ మండలానికి పంపించుకోండి. ఆ లిస్ట్ అది మీ పాత్ర. మొత్తం మీద ఈ ఎక్కువ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్నిసారి బాగా ఇబ్బంది కలిగించింది కాబట్టి దాన్ని మనం సక్సెస్ చేద్దాం. మీ చేతుల్లోనే డిఏ ఉన్నాడు, టెక్నికల్గా తెలుసు. వీళ్ళకి సంబంధించి ఏదన్నా అతనితో మాట్లాడితే ఇంకా దీంట్లో మెరుగ్గా ఎవరన్నా వెంటనే క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు, పక్క మాటలమ్మ కానీ వాళ్ళని కూడా సంప్రదిస్తాం. ఇది ఈ ప్రోగ్రామ్ మాత్రం మొత్తం మీద మనకి ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేసి దాని ప్రకారం లిస్టులు కానీ ఈ మొత్తం టోటల్గా ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి ఇన్ఛార్జి జిల్లా స్థాయిలో జేసీ గారు చూశారు. లాస్ట్ మన బీజీఆర్ఎస్ దాంట్లో కూడా డైరెక్ట్గా షూట్గా మాట్లాడి వెంటనే రియాక్ట్ అయ్యే మనిషి. కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నాం ప్రోగ్రామ్, కొంచెం ఇబ్బంది లేకుండా. ఇట్లా ఏది తాత్సారం చేసే కార్యక్రమాలు ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకున్నాం. రేపు సచివాలయం సిబ్బందికి మొత్తం కూడా మీరు అందరూ చెప్పి 100% అటెండెన్స్ పెట్టినట్టు చేయండి. అందరూ అవసరమైతే గ్రూప్ కాల్ కూడా తీసుకున్నాం సాయంత్రం. ముందైతే గ్రూప్లో పెడతాం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు యోగాంధ్ర కార్యక్రమము ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు సంబంధించి ట్రైనింగ్ ఈరోజు మండల స్థాయిలో జరపడం జరిగింది. బాయ్స్ గవర్నమెంట్ హై స్కూల్లో జరిగింది. దానికి సంబంధించి ఒంగోలులో ట్రైన్డ్ అయిన వాళ్ళు వచ్చి అంటే పీడీలు హై స్కూల్లో పనిచేసేవాళ్ళు ఇక్కడ సచివాలయం మిగతా సిబ్బందికి టీచర్లకు వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళు సచివాలయం స్టాఫ్కు రేపు ఉదయం పూర్తిగా సచివాలయం సిబ్బందికి పోయిన సంవత్సరం ఆల్రెడీ ట్రైన్డ్ బ్యాచ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు విలేజ్ లెవెల్లో ఒక్కొక్కళ్ళకు కనీసం 50 మందికి తగ్గకుండా ఈ యోగా గురించి, యోగా అంటే ఫిజికల్గా మెంటల్గా మనిషిని శక్తివంతం చేసేదానికి అది ప్రచార సాధనంగా తీసుకున్నారు. ప్రకారం వాళ్ళు మళ్ళీ సచివాలయాల్లోకి వెళ్ళి 50 మంది ప్రకారం ట్రైన్ చేసి వాళ్ళకు పోటీలు నిర్వహిస్తారు. వాళ్ళు మండల స్థాయిలోకి వస్తారు. ఈ మండల లెవెల్లో కూడా ఈ పోటీలు నిర్వహించి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను జిల్లాకు పంపుతాము. లాస్ట్లో చివరిగా 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతుంది. ఇది ప్రోగ్రాం. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా సాధన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. యోగా సాధనలో భాగంగా పలు ఆసనాలు ప్రజలతో కలిసి వేశారు. జీవితం యోగా సాధన భాగం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భారతదేశంలో పుట్టిన యోగా ఒక కళని, దీనిని ప్రతి భారతీయుడు అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. యోగా ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధిస్తుందన్నారు. యోగాపై ప్రజలకు విస్తృతి స్థాయి వరకు యోగా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ మాధురి, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, డిపిఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సిఇఓ చిరంజీవి,
డ్వామా ఏపీడీ రవికుమార్, డాక్టర్ రాయపాటి ప్రసాదరావుతో పాటు పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ యోగాని నిర్వహించుకుంటున్నాము. మనందరికీ తెలుసు, యోగా క్రియ అనేది కేవలం భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరుగుతున్నటువంటి కళ ఇది. దెన్ ఈ క్రియలన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి క్రియ ఇది. మన భారతదేశంలో పుట్టి మనము దీన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. అది గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానికి ముందు సుమారు 15 రోజుల నుంచి కూడా అందరినీ కూడా పబ్లిక్ని అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, సో ఫ్యూచర్ జనరేషన్స్ అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్స్ అందరిని కూడా కలిపి ఈ యొక్క యోగాని అందరూ కూడా అనుసరించేలాగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పేసి చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒంగోలు టౌన్లో జరుపుకుంటున్నాము. ఆఫీసర్సు అట్ ద సేమ్ టైం ఈ పుర ప్రజలందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేశారు. సో వయసుతో నిమిత్తం లేకపోకుండా 80 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, అదేవిధంగా 10-15 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, పిల్లలందరితో కలిపి ఈ యోగా అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం చూసాము యోగా కార్యక్రమంలో పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. గౌరవ డాక్టర్ గారు ఇక్కడ సుమారు 85 సంవత్సరాల వయసు ఉండి కూడా వారు ఎన్నో ఆసనాలు చేయడం జరిగింది. సో చాలామంది ఒక 70 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాలు 65కే వాళ్ళ కాళ్ళు సహకరించగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు యోగా చేయడం వల్ల 85 సంవత్సరాల వరకు ఫిట్గా కూడా అన్ని ఆసనాలు వేయడం కూడా మనం ఇప్పుడు చూసాము. సో ఇదే మనకి ఇండికేషన్. మన ఈ యొక్క యోగాని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, సాత్వికంగా ఉండడానికి, సో ఉండడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి దీన్ని మనందరం కూడా అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ 15 రోజులు జరిగేటువంటి యోగా కార్యక్రమంలో ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా యోగా ఆసనాలు సిబ్బంది మరియు అర్చకులు, పాలక మండలి సభ్యులు మరియు భక్తులు వచ్చి ఆసనాలు నేర్చుకొని చేసినారు. దీనికి మన రిటైర్డ్ పీటీ టీచర్ నర్రా గోపాల్ గారు సహకారంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 1 గంట పాటు నిర్వహించారు. దేవస్థానాలు పాల్గొనడం చాలా సంతోషకర విషయం. దీంట్లో భాగంగా మన అందరికీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. మన యువ గారు వినాయక్ గారు, మన పాలకమండలి సభ్యులు, మన సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి గాను మనకు నేర్పించడానికి మన పీఈటీ సార్ అయిన కూడా గోపాల్ గారు చాలా మంచి హృదయంతో వచ్చి నేను నేర్పుతానని చెప్పి వచ్చారు. దానికి ధన్యవాదాలు. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ 10 రోజులు వచ్చి ఈ కార్యక్రమం చేసుకొని ఆరోగ్యానికి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.
విని ఉంటారు. సూర్య నమస్కారాలు 12 కౌంట్లు. ఈ 12 కౌంట్లు 12 సార్లు ఇస్తారు. పెద్ద కౌంట్లు ఈ 144 చేయాలంటే అతను చేపట్టి దాంట్లోనే యోగా వచ్చింది, దాంట్లోనే ప్రాణాయామం. యోగా ఎట్లా వస్తుందంటే కొన్ని మంది ఆసనాలు వేస్తాం, గాలి కింద వదులుతాం, పైకి వేసేటప్పుడు గాలి పిలుస్తాం. జిల్లా కలెక్టర్ డి రాజాబాబు ఆదేశాల మేరకు అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా MEO2 ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ నెల 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యక్రమంలో మండల స్థాయి, జిల్లా స్థాయిలో యోగాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎంపీడీఓ మస్తాన్, MEO2 శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 21వ తారీఖు జరిగే ఇంటర్నేషనల్ యోగా డేలో ముందస్తు చర్యలో భాగంగా గౌరవ ఇండియన్ గవర్నమెంట్ ఢిల్లీలో కండక్ట్ చేస్తుంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్తగా నిర్మించిన వారధి ఏదైతే కృష్ణానది వారధిపై 3 కిలోమీటర్ల బ్రిడ్జి ఉందో ఆ రోజున 21 గ్రాండ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడానికి నిర్ణయించారు. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ యోగా గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం అంటే గ్రామాల్లో, పట్టణాల్లో మరియు అన్ని సచివాలయాల్లో అట్లాగే గ్రామ పంచాయతీల్లో కూడా ఒక 10 days పాటు విస్తృతమైన అవేర్నెస్ తీసుకొని రండి దీని గురించి. అది యోగా పుట్టింది హారిజిన్ మన ఇండియాలో అయితే ఇతర దేశాలలో దాన్ని గుర్తించి బాగా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. మనం దీన్ని నెగ్లెక్ట్ చేశామనే విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ దాకా ఒక 10 days ప్రోగ్రాము అవేర్నెస్ కండక్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక 200 మందికి ఇక్కడ అవేర్నెస్ కల్పించడం అయితే జరిగింది. నిన్నైతే మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్లో ఒక 150 మందికి ఇదే ప్రోగ్రాం మనం అవేర్నెస్ కల్పించడం జరిగింది. రేపు కూడా ఇంకొక సెంటర్ని నిర్ణయించుకొని అక్కడ కూడా ఈ కార్యక్రమం మీద మనం అవేర్నెస్ కల్పిస్తామని తెలియజేస్తూ రేపు జరగబోయే జూన్ 21 జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామాలలో, మండలాలలో, జిల్లాలో, స్టేట్ లెవెల్, అదే ఇండియా లెవెల్, అంతర్జాతీయ లెవెల్ జరుగుతున్నది. ఇందులో కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వ్యక్తులకి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, మనసు నిశ్చలంగా ఉంటుంది. బీపీ, షుగర్లకు కానీ ఇలాంటి జబ్బులు రాకుండా యోగా ద్వారా అన్నీ నయమవుతాయని మన ఋషులు నిరూపించడం జరిగింది. అందులో పతంజలి మహర్షి 8 భాగాలుగా అష్టాంగ యోగా ద్వారా బుక్స్ రీడ్ చేసి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి యోగా సహాయం చేస్తుందని మన మోడీ గారు అందరికీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21వ తేదీన జరుపుకోబోతున్నాం. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ సంవత్సరం శిక్షణా కార్యక్రమాలు కూడా ప్రారంభించాం. అద్దంకి మండలంలోని మన గౌరవ ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకి బాయ్స్ హై స్కూల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. దీనిలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి యోగా అనేది మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో అవసరం. యోగా అనేది ఇండియాలో ప్రారంభమైంది. నేడు ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు యోగాని చేస్తున్నారు, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. మరి మన భారతదేశంలో యోగాని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, అందరి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం, అలాగే పాఠశాలల్లో, కళాశాలలో, అన్ని విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కొద్దిపాటి శిక్షణ ద్వారా వాళ్ళు నిత్య జీవితంలో యోగాని ఆచరించి వాళ్ళ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాం. మరి నేడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి అనేక రకాలుగా టెన్షన్కి గురవుతున్నాము. ఈ ఒత్తిడిని తగ్గించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికే ఎక్కువ మొత్తాల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం. కాబట్టి యోగాని ప్రతినిత్యం
మనం ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి వరుసన కార్యక్రమాలు నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్దంకి మండలంలో కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు బాయ్స్ హై స్కూల్లో ఎంఈఓ, పీడీ గారుల వీళ్ళందరి ఆధ్వర్యంలో దీనికి ట్రైనింగ్ క్లాసు కండక్ట్ చేశాము. వీళ్ళందరూ కూడా దీంట్లో మాస్టర్ ట్రైనర్లుగా కూడా పీడీలు పాల్గొన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి విరివిగా ఈ యోగా గురించి ప్రచారం చేసి సంపూర్ణ ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. దీంట్లో ముఖ్యంగా తర్వాత ఈ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీలు కూడా ఎలా ఉంటాయంటే గ్రామ స్థాయిలో ముందు జరుగుతాయి. గ్రామ స్థాయి నుంచి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు మండల స్థాయి వాళ్ళు జిల్లా స్థాయి, చివరిలో వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్తారు. ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు ఎంపీడీఓ అద్దంకి. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా రేపు జూన్ 9న జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా అద్దంకి పట్టణంలోని సుందరయ్య భవన్లో కరపత్రం విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెలలోనే కేవలం 11 రోజుల్లో మోడీ ప్రభుత్వం 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, వాణిజ్య గ్యాస్ ధరలను భారీగా పెంచి చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టింది. మోడీ ప్రభుత్వం తన 12 సంవత్సరాల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలపై కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని దుయ్యపట్టారు. ఇప్పటికైనా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం దురాగతాన్ని ఎండగట్టి ప్రజల్లోకి వచ్చి గట్టిగా ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలందరూ రేపు జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో అద్దంకి సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు కేఎల్డి ప్రసాద్, సిపిఎం నాయకులు కరీం, నాగేశ్వరరావు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీ అనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. పట్టణంలోనే ప్రజానీకం, అదేవిధంగా ఏదైనా గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా విపరీతంగా ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం ఒకటి చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన అనంతరం మరుసటి రోజే పెట్రోలు, డీజిల్ ధరలు 11 రోజులు వ్యవధిలో 3 సార్లు పెంచినటువంటి పరిస్థితి ఉంది. చరిత్రలో ఇంతటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగాలంటే పార్లమెంట్ ఆమోదం తీసుకొని పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ఆ తర్వాతే అది పెరిగేటువంటి పద్ధతి ఉండేది. దాన్ని ఎత్తేసిన తర్వాత ఎప్పుడైనా సౌర సంస్థలు, వ్యాపారస్తులు ఎప్పుడైనా పెంచుకునేటువంటి అవకాశం కల్పించిన తర్వాత విచ్చలవిడిగా ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు పెరిగిందని చెప్పేసి ధరలు పెంచుతామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. కానీ క్రూడ్ ఆయిల్ ధర, బ్యారెల్ ధర చాలా తక్కువ ఉన్నటువంటి రోజుల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే క్రూడ్ ఆయిల్ ధరలతో సంబంధం లేకుండా వ్యాపారస్తులకి లాభాల కోసం అంబానీ, అదానీ లాంటి సౌర సంస్థలను లాభాలు చేకూర్చేదానికోసం ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తామని అని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి, యుద్ధాలు వచ్చినాయి కాబట్టి, ఆయిల్ కొరత ఏర్పడింది కాబట్టి దీనివల్ల ఈ ఆయిల్ రేట్లు పెంచాల్సి వచ్చిందనేది ఒక ప్రచారంగా ఈరోజు చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ యుద్ధం ఎవరు చేస్తున్నారు? ఎవరి కోసం వచ్చింది యుద్ధానికి భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా? భారతదేశం అలీన విధానం ఎప్పుడైనా అవలంబిస్తూ ఉండేది. ఈరోజు అలీన విధానాన్ని తూట్లు పడిచి అమెరికా చెప్పుచాతల్లో ఉండి అమెరికా చెప్తున్నటువంటి అనేక అంశాలని భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం
ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అమెరికాకి తొత్తుగా ఉంది కాబట్టి ఈ పరిస్థితి మనకు వచ్చిందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. పక్కనే ఉన్న రష్యాలో ఆయిల్ కొనాలంటే అమెరికా ఆమోదం కావాలి. పక్కనే ఉన్న ఈరోజు ఇరాన్ మనకి కారు చౌకగా తక్కువగా పక్కనే ఉంది కాబట్టి మేము పైప్ లైన్ ద్వారాగా ఆయిల్ ఇస్తామని చెప్పేసి చెప్తే దాన్ని కొనడానికి అమెరికా అడ్డుపడతా ఉంది. అంటే భారతదేశం ఏం కొనాలో, ఎక్కడ కొనాలో, ఇతర దేశాలతో ఎలా ఉండాలనేది కూడా అమెరికా ఈరోజు చెప్పేటువంటి స్థాయికి వచ్చింది. ఎవరి కోసం ఈరోజు చాలామంది వస్తున్నారు, ఈ దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటే 6 అడుగులు ఆజానుభావుడు, ఛాతీ పెద్దది, మంచి ఆదరణ గలవాడు నాయకుడు ఈ దేశానికి కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాంటి నాయకుడు ఈరోజు ట్రంప్ చేతిలో పావుగా మారి ట్రంప్ ఎటాడిస్తే అటు ఆడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఈ ఆయిల్ పెరగటానికి కారకుడు ఉన్నటువంటి ట్రంప్ వల్లే ఇది అయింది. కాబట్టి దీన్ని మనం అందరూ వ్యతిరేకించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే పక్క దేశాలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటే ఆయిల్ తక్కువగా వస్తుంది. ఈరోజు ఎక్కువ శాతం ఆయిల్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది ఇరాన్లో ఉన్నటువంటి పక్క దేశాల్లో. మనకి అక్కడ ఆయిల్ కొనాలంటే అమెరికా అడ్డుపడతా ఉంది, రష్యాలో ఆయిల్ కొనాలంటే అమెరికా అడ్డుపడతా ఉంది. అంటే ఒక నెల మేము పర్మిషన్ ఇస్తాం, కొనుక్కోమా, వాడేవాడు అసలు పర్మిషన్ ఉండటానికి? అంటే ఒక దుర్మార్గమైనటువంటి వైఖరి అమెరికా ట్రంప్ చేస్తా ఉంటే దానిలో మన భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని అవలంబిస్తూ ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలపైన ఈరోజు అధికమైనటువంటి భారాలు మోపుతా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు నిన్న మళ్ళీ గ్యాస్ ధర పెరిగింది. గత నెలలో 60 రూపాయలు పెంచారు, నిన్న మళ్ళీ 29 రూపాయలు పెంచారు. అంటే ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం వామపక్షాలు మద్దతుతో ఉన్నప్పుడు గ్యాస్కి ఇచ్చేటువంటి సబ్సిడీని ఎత్తేసారు దశల వారీగా. అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 10 రూపాయలు వేసారు, రూపాయి, ఈరోజు రూపాయి వేస్తూ ఉన్నారు. ఆ రూపాయి కూడా అందరికి పడుతుంది. కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా సబ్సిడీల మొత్తాన్ని తగ్గించేసి గ్యాసు కొనే విధంగా ప్రజలందరినీ మోటివేషన్ చేసి ఈరోజు 600 ఉన్నటువంటి గ్యాసు నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 1200కి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎవరి కోసం, ఎవరు లాభాల కోసం ఈ రకంగా ఈ ప్రజలపైన భారాలు మోపేటువంటి విధానాన్ని ఖచ్చితంగా వామపక్ష పార్టీలుగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ధరలు పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యి ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రజలందరూ రోడ్ల మీదకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ గ్యాస్ ధరలని కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచి ప్రజల మీద భారం వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే వీటి మీద దేశంలో ఉన్న వామపక్ష పార్టీలు అన్నీ కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో జూన్ 9వ తారీఖు నాడు పిలిపించింది. ఈ పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి అనే నిదానంతో రేపు 9వ తారీఖు నాడు బస్టాండ్ సెంటర్లో కానీ రాస్తా రఘువారు కానీ ఏదైనా ఏదో కార్యక్రమం చేస్తాం. అయితే ఈ ఇప్పుడు ఏంటంటే మే నెలలోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచిన మాట వాస్తవం. అయితే ఈ మధ్యకాలం వంట గ్యాస్ ధరలు కూడా పెంచారు. వాటి వల్ల చిన్న వ్యాపారస్తులకి పరిస్థితి, వాళ్ళకి జీవనోపాధి చాలా భారమైంది. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే వంట సరుకులు, 3 సరుకులు ధర అన్నీ పెరుగుతాయి. వాటి వలన నేను ప్రజలకి కొనుగోలు స్థితి పడిపోద్ది. ఏదన్నా అంత తెలిసిన విషయం. అయితే 2002 ముందు ఈ పెట్రోల్ ధరల సంస్థల మీద ఒక కమిషన్ ఉండేది. ఆ కమిషన్ని 2002లో తర్వాత వాజ్పేయి ప్రభుత్వం దాన్ని తీసేసింది. అది ఉంటే గ్యాస్ ధరలు పెరిగినా కూడా ప్రజల మీద భారం లేకుండా ఆ కమిషన్ బాధ్యత వహించేది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ మహబూబ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ ఊటుకూరి ఉమా అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ తమ్మన శ్రీనివాసరావు, చార్టెడ్ ప్రెసిడెంట్ గ్రంథి లక్ష్మీ నాగరాజకుమారి, కొత్త మాసం నాగలక్ష్మి, వడత్తు ఆదినారాయణ, గుణశేఖర్, నాగలక్ష్మి, సునీత, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు ఎక్కడైతే పబ్లిక్ ప్లేస్ ఉండదో ఆ ప్లేసుల్లో చక్కగా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఒక బోర్డు తయారు చేయించి పెట్టమని ఆదేశాల ప్రకారము ఈరోజు మన అద్దంకి ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్
వేసి ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. అత్యవసరం అనుకుంటే పోలీసు వారికి 100 నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఫైర్ 101 అగ్నిమాపక దళానికి 101 నెంబర్కి ఫోన్ చేస్తే వారు వచ్చి చక్కగా వెంటనే సహాయం అందిస్తారు. అంబులెన్స్ 108 నెంబర్కి ఫోన్ చేస్తే వారు వచ్చి అంబులెన్స్ వారు మన ఆరోగ్య సమస్య గురించి ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. ఉమెన్స్ హెల్ప్ లైన్ మనకి జరగబోయే ఎక్కడమైనా అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏమన్నా జరుగుతున్నప్పుడు 1091 అనే నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడున్నా కూడా స్త్రీ శక్తిని కాపాడటానికి పోలీసు ఎంక్వైరీ ఎప్పుడు కూడా మనకి ముందుండి నడిపిస్తుందని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అలాగే చైల్డ్ హెల్ప్ లైన్ పిల్లలకి పని చేయించి వాళ్ళకి కొట్టి దెబ్బలతోటి మనం కనుక చూస్తే వెంటనే 1098 అనే నెంబర్కి ఫోన్ చేస్తే పిల్లల్ని కాపాడటానికి ఆ భద్రతా రక్షణ వాళ్ళు వచ్చి కాపాడటకు ఎంచక్కగా ముందు ఉంటారు. అలాగే మనకి ఎక్కడైనా తుఫాన్ కానీ అలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు మనం వెంటనే ఫోన్ చేస్తే 1077 అనే నెంబర్ వాళ్ళు పోలీసు దళం వచ్చి చక్కగా మనకి హెల్ప్ అందిస్తారు. ఈ ప్రజలకి అందుబాటులో ఉండటం కోసం తెలియటం కోసం ఈ ఫ్లెక్సీ వేయించి మా వాసవి క్లబ్ తరఫున ప్రజలకు తెలియజేయడం కోసం ఇలాగ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమానికి మనం అంతా ప్రెసిడెంట్ మన క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ చార్టర్ ప్రెసిడెంట్ నాగరాజ్ కుమార్ గారు వాసవి క్లబ్ అధ్యక్షులు అత్తంగి ఆర్టీసీ డిపోలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏపీఎస్ ఆర్టీసీ కృషి చేస్తున్నామని డిపో మేనేజర్ మహబూబీ అన్నారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అనేక రకాల వల్ల ఇప్పటి వరకు అందుబాటులో లేని బల్లికురువ, సంతమాగులూరు ఆర్టీసీ డిపోలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా వెంటనే తెలపాలని ఆమె అన్నారు. ఆర్టీసీని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని, స్త్రీశక్తి పథకం ద్వారా మంచి ఆదాయం వస్తుందని, ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ మహబూబీ ఏఎస్ఎన్ న్యూస్ ఛానల్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. ఎంఆర్పి రేట్లకు మాత్రమే వాళ్ళకి వాటర్ బాటిల్స్ కానీ తినుబండారాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతకంటే ఎంఆర్పి రేట్ల కంటే అధిక ధరలకు అమ్మిన ఎడల ఆన్ డ్యూటీ కంట్రోల్ గారికి వాళ్ళు ఫిర్యాదు చేయవచ్చండి. అదేవిధంగా ప్రయాణికులు బస్సు టైమింగ్స్ అనేవి చాలా సులువుగా తెలుసుకోవడానికి వీలుగా ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అనేది అడ్వాన్స్గా వాళ్ళకి అనౌన్స్మెంట్ అనేది బస్ స్టేషన్లో ఏర్పాటు చేశామండి. అదేవిధంగా మన టాయిలెట్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశామండి. అవకాశం ఉన్న చోట బస్ స్టేషన్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షణకు చర్యలు తీసుకోవటం జరిగిందండి. ఈ ఉచిత ప్రయాణం పురస్కరించుకొని బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా మన అద్దంకి డిపో పరిధిలో ఉన్న మేదరమెట్ట, సంతమాగులూరు, బల్లికురువ మొదలైన బస్ స్టేషన్స్లో సౌకర్యాలు మెరుగుపరిచామండి. చాలా కాలం నుంచి నిరుపయోగంగా ఉన్న బల్లికురువ బస్ స్టేషన్ని దాతల సహాయంతో మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాము. అక్కడ ప్యాసింజర్స్ రోడ్డు మీద వేచి ఉండకుండా బస్ స్టేషన్లో వేచి ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశామండి. ఒక రెగ్యులర్ కంట్రోల్ను కూడా ఏర్పాటు చేశాము. ప్యాసింజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బస్సు టైమింగ్స్ కానీ వాళ్ళకి అవసరమైన సహాయం చేయడానికి రెగ్యులర్గా ఒక కంట్రోల్ ఏర్పాటు చేశామండి. అదేవిధంగా సంతమాగులూరు బస్ స్టేషన్ను కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చామండి. గతంలో సంతమాగులూరు బస్ స్టేషన్ మీదుగా వెళ్ళే బస్సులు రోడ్డు మీద ఉన్నప్పటికీ బస్ స్టేషన్ లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు లేదండి. కానీ ఇప్పుడు మేము ఆ బస్ స్టేషన్ని కూడా మెరుగుదిద్ది దాన్ని ఉపయోగంలోకి తీసుకురావటం జరిగిందండి. అక్కడ కూడా ప్రయాణికులకి సమాచారం ఇవ్వడానికి అనుకూలంగా ఒక కంట్రోల్ని ఏర్పాటు చేశామండి. కాబట్టి అద్దంకి పరిధిలో ఉన్నటువంటి బస్ స్టేషన్లో ఉన్న సౌకర్యాలు ప్రయాణికులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం రావినూతల గ్రామంలోని ఉత్తర బజార్ నందు సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం శాతం నిప్పు రవ్వలు పడి కోటేశ్వరరావుకు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతి అయింది. స్థానికుల సమాచారంతో ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 4 శవర్ల బంగారంతో పాటు ఇతర సామాగ్రి కాలిపోయినట్లు బాధితుడు వాపోయారు. బంగారం ఉందా ఇంట్లో? ఏదేమే ఉన్నాయి ఇంట్లో? ఇటు వచ్చి పడదయ్యా ఆ గడి పెట్టాడు అమ్మని కదా ఒడి ఓటర్ల ధృవీకరణకు ప్రజలంతా సహకరించాలని అద్దంకి తహసీల్దార్ శ్రీ చరణ్ విజ్ఞప్తి చేశారు. ఓటర్ల ధృవీకరణకు సంబంధించిన ప్రక్రియ ఈ నెల 5వ తారీఖున ప్రారంభమైందని, ఈ నెల 14వ తారీఖు వరకు కొనసాగుతుందని, అనంతరం 15వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. బిఎల్ఓలు, బిఎల్ఏలు ఓటర్ల ధృవీకరణ కోసం ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, దయచేసి ప్రజలంతా సహకరించి ఓట్ల నమోదు ప్రక్రియలో భాగస్వాములు అయ్యే అధికారులకు సహకరించాలని ఆయన మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా 2026 సంవత్సరానికి సంబంధించి ఈ జూన్ 5వ నెల నుంచి ప్రారంభమైంది. 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకి ఈ ట్రైనింగ్లు, ఫార్మ్స్ ప్రింటింగు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 15వ తారీఖు నుంచి మనకి ఇంటింటికి ఎస్ఐఆర్ కార్యక్రమం, ఓటు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని వాళ్ళ ఓట్లను ఒకసారి సరిచూసుకోవాల్సినది తెలియజేయడం అనేది. ఇందులో కూడా ఎవరికి తెలియకుండా ఒక ఓట్లు ఒకటి తీసేయడం అనేది జరగదు. ఇంటి సభ్యుల అనుమతితో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే ఈ ప్రక్రియ చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించుకొని ప్రభుత్వాన్ని సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.